టైం చూసి దెబ్బ కొట్టిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు 108 స్థానాలు వచ్చినాయి. తర్వాత ఒక 10 స్థానాల కోసం పడ్డ ఆటుపోట్లు అన్నివి కాదు, ఎక్కని మెట్లు లేవు, చెయ్యిని చాచని చేయలేదు. సో అలా ఉందన్నమాట విజయ్ పరిస్థితి. కట్ చేస్తే ఇప్పుడు 144 స్థానాలు చేతులు. మొన్నటి వరకు 120 స్థానాల కోసమే తహతహలాడి అష్ట కష్టాలు పడ్డటువంటి విజయ్ చేతిలో ఇప్పుడు 144 ఎక్కడి నుంచి వచ్చినాయి. సో 144 రావడం వెనుక రాజకీయ వ్యూహమే వేసినాడు విజయ్ అన్నమాట. ముఖ్యంగా పళనిస్వామిని టైం చూసి దెబ్బ కొట్టాడు. ఎంతలా కొట్టాడంటే ఆ పార్టీలో ఒక చీలుకు వచ్చేసింది. పళనిస్వామి డిఎంకే పార్టీతో, స్టాలిన్ పార్టీతో కలిసి పొత్తు ఏర్పాటు చేసుకొని సీఎం అవ్వాలని చెప్పేసి కలలు కన్నాడట. ఆ కలలు కళ్ళలు అవడంతో ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి మొత్తానికి ఈయన ఎప్పుడైతే డిఎంకేతో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడో ఆయన దగ్గర నుంచి ఒక